హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిసి 3 నెలలు కావస్తున్నా కూడా ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈసీ పనితీరుకు సంబంధించి కూడా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒంగోలు రీవెరిఫికేషన్ సంబంధించి చూసాం. ఇప్పుడు అదేవిధంగా గజపతి నగరం, బొబ్బిలి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ తాళం చెవి లేదని చెప్పి కలెక్టర్ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో తాళం చెవి లేదనేటువంటి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తాం. అంటే దీన్ని బట్టి ఎన్నికల కమిషన్ మీద అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఈ ఫామ్ 20కి సంబంధించి ఇంతవరకు ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదని చెప్పి. అసలు ఫామ్ 20 అంటే ఏంటి, దాంట్లో ఏముంటుందని కనుక మనం చూస్తే, మొన్న ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి క్రమంలో వాటికి ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి వివిధ పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు పడినటువంటి ఓట్లు, ప్రతి అభ్యర్థికి పడినటువంటి ఓట్లు, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయి, నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయి అనేటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఆ ఫామ్ 20లో పొందపరచాలి. కానీ ఆ వివరాలు ఇప్పటి వరకు కూడా ఈసీ ఆ ఫామ్ 20లో పెట్టలేదు. ఆ వివరాలతో పాటు ఏదైతే కౌంటింగ్ రోజు వచ్చినట్టు వివరాలు కూడా, అంటే ఆ రోజు చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లు, నోటాకి ఎన్ని పడ్డాయి ఏంటి అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా ఆ ఫామ్ 20లో పూర్తి వివరాలు ఉండాలి. ఆ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాలి. కానీ ఇంతవరకు ఈ ఫామ్ 20కి సంబంధించి వెబ్సైట్లో ఎన్నికల కమిషన్ పెట్టలేదు. మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఈ ఫామ్ 20 అవైలబుల్గా ఉంది వెబ్సైట్లో. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ది మీరు ఎంత వెతికినా కూడా వెబ్సైట్లో దొరకదు ఇది. మరి దొరకనప్పుడు వీళ్ళు పెట్టినప్పుడు అనేక అనుమానాలు కలుగుతాయా లేదా? ఇదే కాకుండా ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి రోజు సాయంత్రం 6 గంటల వరకు 65% పోలింగ్ అయిందని చెప్పి, మళ్ళీ గంట తర్వాత 75% అయిందని చెప్పి, మరుసటి రోజు 80% అయిందని చెప్పి, ఈ లెక్కన గంటకు 5%, 10% పెంచుకుంటూ పోయారు పర్సెంటేజ్కి సంబంధించి. 6 గంటల లోపు ఓటు వేయడానికి వెళ్ళినటువంటి 50 మంది ఉంటే అక్కడ ఎక్కువ మంది ఓట్లు వేసినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. ఆ అనుమానాలని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఇదే కాకుండా ఏదైతే ఒంగోలులో రీవెరిఫికేషన్కి సంబంధించి మనం చూసాం ఏం జరిగిందో, అక్కడ వాళ్ళు ఏదో రీవెరిఫికేషన్ చేయాలంటే వీళ్ళు ఏదో సపరేట్గా ఒక ఈవీఎం వీవీప్యాట్ తీసుకొచ్చాడు పెట్టిగో మీరు వత్తండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఫ్రాడ్ జరగలేని తెలిసిపోతుందని చెప్తే, నీ కడుపు నొప్పి ఒకటికి వస్తే ఇంకోటికి ఆపరేషన్ చేస్తా అన్నట్టుంది వాళ్ళు చేసినటువంటి వ్యవహారం అక్కడ. సో దానికి సంబంధించి బాలినేని శ్రీనివాస్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ మొన్న బొబ్బిలికి సంబంధించి కూడా అంతే. బొబ్బిలి దగ్గర మరీ దారుణం. అక్కడైతే ఆ రూమ్ తెరుద్దామంటే తాళాలు లేవంటే కలెక్టర్ ఆశ్చర్యపోయాడంటే అక్కడ. అంటే ఎంత గొప్పగా ఉందో చూడండి పనితీరు వీటికి సంబంధించి. అంత జాగ్రత్తగా ఉన్నారు. ప్రజాస్వామ్యం అంటే అంత విలువ ఉంది వీళ్ళకు. మరి ఆ డేటా కూడా ఎరేజ్ అయిందంట, కనీసం చూద్దామంటే ఆ డేటా కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఇంత చర్చ జరుగుతూ ఉంది, అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నప్పుడు ఆ డేటాను జాగ్రత్తగా ఉంచాల్సిన అవసరం ఉంది కదా. మరి ఆయన మీనా కుమార్ అంటే ఈ ఎలక్షన్ 22 రోజుల తర్వాత మొత్తం ఎరేజ్ చేసేయండి అని చెప్పినాడంటే ఎట్లా చెప్తారు? అట్లా కోర్టు నిబంధనలను ఎట్లా ఉల్లంఘిస్తారు? మరి మాచర్లకు చెందినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు, పగలగొట్టారంటేనే ఆయన కేసు పెట్టి అరెస్ట్ చేశారే. మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంతమంది, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం పాడేటువంటి మరి ఈవీఎంలను మొత్తం ఎరేజ్ చేస్తే మరి ఆయనకి ఎంతకాలం శిక్ష పడాలి? మరి ఉన్నటువంటి ఈవీఎంలకు వీవీప్యాట్లకు మ్యాచ్ కుదరటం లేదు. మరి ఏదైతే అందరి సమక్షంలో ఎన్నికలు అయిన తర్వాత మరి ఈవీఎంలకు సంబంధించి భద్రపరిచారో ఆ రోజు అన్నీ చూస్తారు, పూర్తి వివరాలని నమోదు చేసుకుంటారు. మరి కౌంటింగ్ రోజు వచ్చేసరికి ఈవీఎంలలో అప్పుడు 60% ఉన్నటువంటి బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 90, 98%, 80% పైన ఉంటే దాన్ని అనుమానించక ఏ రకంగా చూస్తారు? అనుమానాలు కలుగుతాయి. మరి ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సింది ఎవరు? ఎన్నికల కమిషన్. మరి ఎందుకని చేయట్లేదు? తప్పు జరిగింది కాబట్టి చేయట్లేదు. అదే కదా మనం అనుకోవాల్సి వస్తుంది. ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నా, మేధావులు మాట్లాడుతూ ఉన్నా, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ఎంత చెప్పినా కూడా ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉంది? సో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ఇంకా ఎవరిని నమ్ముతారు ప్రజలు? ఇంకా వ్యవస్థల మీద ఎక్కడ నమ్మకం కలుగుతుంది? చాలా విలువైనది కదా ఓటు అంటే. ఆ ఓటుని దొంగిలిస్తే ఎంత దారుణం అనాలి దాన్ని చెప్పి. సో ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి అనుమానాలను నివృత్తి చేయకపోతే కనుక ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ని నిందించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికల కమిషన్ మీద నమ్మకం కూడా కోల్పోయేటువంటి పరిస్థితి భవిష్యత్తులో కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైతే వీళ్ళు అడుగుతూ ఉన్నారో వీటికి సంబంధించి ప్రతిదీ కూడా అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే కనుక చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం భవిష్యత్తులో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ ఫామ్ 20కి సంబంధించి వెబ్సైట్లో పెట్టండి, మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి.